నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈ రోజు ఎస్ఎఫ్ఐ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. ఈ ధర్నా కార్యక్రమాల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో విద్యారంగానికి ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ని ₹1 బకాయి పెట్టకుండా మేము చెల్లిస్తాం. పైగా ఇది 2008లో మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం, ఇది మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇచ్చిన హామీని ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో సుమారు 10,814 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం చేసింది 3,500 కోట్ల చిల్లర ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 6,814 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి ఈ బకాయిల గురించి అడిగితే ఈ రాష్ట్రంలో నిధులు లేవు, నన్ను పీక్కొని తిన్న ₹1 డబ్బులు లేవని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఈ దగ్గర డబ్బులు లేకపోతే కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే కేరళలో మా అభివృద్ధి చూడండి అని రోజు పేపర్లలో, టీవీలలో యాడ్స్ ఇవ్వడానికి మీ దగ్గర నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే ఢిల్లీకి ఇన్ని టూర్లు వేయడానికి మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అందాల పోటీలు హైదరాబాద్ మహానగరం నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? గాంధీ సరోవర్ పేరుతో ఈ రోజు గాంధీ సరోవర్ పేరుతో వేలాది కోట్ల రూపాయలతో గాంధీ స్టాచ్యూని పెట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మూసీ ప్రక్షాళన పేరుతో 1,00,000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద విద్యార్థులు, అందులోనూ 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటా ఉంటారు. ఈ స్కాలర్షిప్లు వచ్చేది కూడా ఆ విద్యార్థులకే. కానీ ఈ విద్యార్థులని ఉన్నత చదువులు దూరం చేసే చర్యలు కాంగ్రెస్ తీసుకుంటా ఉంది. ఈ రోజు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఐసెట్, ఎంసెట్, లా సెట్, ఇతర అన్ని రకాల ప్రవేశ పరీక్షలు జరుగుతూ ఉంటే ఆ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఆ ప్రవేశ పరీక్షల్లో వెళ్ళడానికి సర్టిఫికేట్లు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు తమ కస్టడీలో పెట్టుకున్నాయి. ఎక్కడ కూడా రూపాయి తీసుకోకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవ్వట్లేదు. హైకోర్టు చెప్పినా సరే ఈ రోజు మీ ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం, ఈ కలెక్టరేట్ వేలాది మంది నల్గొండ జిల్లా కలెక్టరేట్ నుంచి విద్యార్థులంతా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రభుత్వం నిలదీస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్న ఫీజులు విడుదల చేయండి. లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ రోడ్డు మీద పెట్టి మీ ప్రజాప్రతినిధుల్ని, మీ మంత్రుల్ని అందరినీ ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదీస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు మరొకసారి ఢిల్లీ జంతర్ మంతర్ తరహా ఉద్యమాన్ని విద్యార్థులు, ఈ జంజెట్ విద్యార్థులు చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆ రూపంలో దానికి ఈ విద్యార్థుల ఏదైతే పోరాటం చేస్తారో దానికి మీరు బలిగా తప్పదు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు అన్న పదాలను ఎన్నికి మేము చెప్తున్నాం, సిగ్గు తెచ్చుకోండి. ఈ రూపంలో మీరు తక్షణ ఫీజుల్ని విడుదల చేసి పేద విద్యార్థుల చదువుల్ని మొదలు ఆగిపోకుండా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన విద్యార్థి పోరాటం నిర్వహించి నిన్ను గద్దె దింపేంత వరకు కూడా పోరాడుతున్న ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తక్షణం దీని మీద రివ్యూ చేసి ఫీజుల బకాయిలు అన్నింటినీ విడుదల చేయాలని కోరుతాం. జిందాబాద్